సత్యనారాయణ గారు, ఇప్పుడు రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం మొదలైపోయింది. ఆల్రెడీ ఉక్రెయిన్లో బాంబుల మోత, బాంబుల వర్షం కురుస్తుంది. మరి ఈ ఇంపాక్ట్ వల్ల మరి భారత్లో ఏ ఏ వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందంటారు? అండ్ మరీ ముఖ్యంగా భారతదేశం నుండి ఈ రష్యా ఉక్రెయిన్కి ఎటువంటి వస్తువులు ఎగుమతవుతాయి? అదేవిధంగా ఆ రెండు దేశాల నుంచి భారతదేశానికి ఎటువంటి వస్తువులు దిగుమతి అవుతున్నాయి? మరి ఈ యుద్ధం వల్ల మరి ఈ ధరల పెరుగుదల ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఇది మంచి ప్రశ్న, మంచి ఆలోచన, మంచి క్వశ్చన్. ఎందుకు అంటున్నంటే, షేర్ మార్కెట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆలోచించదగ్గ విషయాలు ఇవన్నీ. ఎప్పుడైనా కానీ ఏవైతే కంపెనీ పెరగటానికి కానీ, తగ్గటానికి కానీ, పడిపోవటానికి కానీ రీజను ఏదైతే టెక్నికల్ గ్రాఫ్ అనేది ఒక ఐడియా కోసమే, ఒక ఇండికేటరే, ఒక పారామీటరే. కానీ మూలం అంటే ఏంటిది? ఇప్పుడు ఏదైతే రష్యా ఉక్రెయిన్ తోటి మన దేశం నుంచి ఏవి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, ఏవి ఇంపోర్ట్ అవుతున్నాయి, అది తెలవాలి. ఏ ఏ కంపెనీలకి షేర్ మార్కెట్ అంటే షేర్ మార్కెట్లో ఉన్నటువంటి ఏ ఏ కంపెనీలకి ఆ ఇంపాక్ట్, ఆ ఎఫెక్టు పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ న్యూట్రల్, అది తెలవాలి. అది ఏంటిది అంటే, మన నుంచి రష్యా ఉక్రెయిన్కి ఏం ఎక్స్పోర్ట్ అవుతున్నాయి? ఫార్మా కంపెనీలు మనవి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్, సన్ ఫార్మా, ఇవి మందులు మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ ఎక్స్పోర్ట్ అవుతాయి. ఎక్కడికి? ఉక్రెయిన్కి, రష్యాకి. ఎప్పుడైతే ఉక్రెయిన్కి, రష్యాకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, ఈ గొడవతోటి ఏమవుతుంది? మన ఎక్స్పోర్ట్ ఏమవుతుంది? కొంచెం ఆగిపోతుంది. ఎప్పుడైతే ఆగిపోతున్నాయి అంటే, ఎక్స్పోర్ట్ ఆగిపోయినప్పుడు జనరల్గా ఏం జరుగుద్ది? ఈ డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ సేల్స్ తగ్గిపోద్ది, టర్న్ ఓవర్ తగ్గిపోద్ది. ఆటోమేటిక్గా అక్కడి నుంచి వచ్చేటటువంటి ఫారిన్ కరెన్సీ ఏదైతే ఉందో అంతమందం మన ప్రాఫిట్ అండ్ లాస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఒకటి. ఇక నెంబర్ 2, ఎప్పుడైతే ఈ ఎఫెక్ట్ మళ్ళీ ఎంతవరకు ఉందో చూడాలి. ఇప్పుడు డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్, సన్ ఫార్మా అని చెప్తున్నా. మరి డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్, సన్ ఫార్మా ఉక్రెయిన్కి, రష్యాకి ఎంత ఎక్స్పోర్ట్ చేస్తుంది, ఎంత ఫారిన్ కరెన్సీ వస్తుంది, దీని ఓవరాల్గా ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత వస్తుంది, దాని మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది, అది కూడా చూడాలి. అంటే దాన్ని బట్టి అది నెగ్లిజిబుల్ ఇంపాక్టా, ఇంకా ఎక్కువ ఇంపాక్టా, అది దాన్ని బట్టి ఈ స్క్రిప్ట్ను మనం కొంచెం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఒకటి. ఇక తర్వాత ఇంపోర్ట్ ఇంపోర్టు మనకి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో, క్రూడ్ ఆయిల్ మనది లేదు. ఉక్రెయిన్ నుంచి మనకి క్రూడ్ ఆయిల్ వస్తుంది, రష్యా ఉక్రెయిన్ నుంచే. అయితే ఎప్పుడైతే ఈ యుద్ధ వాతావరణం వచ్చిందో ఆటోమేటిక్గా ఈ కమోడిటీస్లో ఈ క్రూడ్ ఆయిల్ పెరగడం జరుగుతుంది. మనం క్రూడ్ ఆయిల్ అదొకటే కాదు, ఎఫ్ఎంసీజీలో సన్ఫ్లవర్ ఆయిల్ ఒకటి ఉంది. సన్ఫ్లవర్ ఆయిల్ మనకు లేదు, ఎక్కువ శాతం బయట నుంచే ఇంపోర్ట్ అవుతుంది. ఎప్పుడైతే అక్కడి నుంచి ఉక్రెయిన్ నుంచి ఎప్పుడైతే మనకి ఇంపోర్ట్ అవుతుందో ఆ ఎఫెక్టివ్ ఇప్పుడు మనకి ఆడేదైతే సన్ఫ్లవర్ ఆయిల్కి సంబంధించినవి ఇప్పుడు ఐటీసీలో ఉన్నాయి, ఫ్రీడమ్ అని, మన ఆదాని విల్మార్ ఉంది. ఇవన్నీ సన్ఫ్లవర్ ఏవైతే ఫ్రీడమ్ కానీ ఏవైతే ఇటువంటి మనకి బ్రాండ్లు ఉన్నాయి ఏవైతే, అంటే చాలా వరకు సన్ఫ్లవర్లు మనవి కావు, ఉటిదే అంటే షిప్ వస్తుంది కాకినాడకి, పెద్ద పెద్ద ఈ మిలియను అవి బోగిల మాదిరి ఉంటాయి ట్యాంకర్లు, ఏది ఆయిల్ ట్యాంకర్లు. ఈ ఆయిల్ ట్యాంకర్ల నుంచి ఆడొక ఇండస్ట్రీ పెట్టి ప్యాకింగ్ మిషన్ ఉంటుంది. అంటే పెద్దది లోంచి, అంటే రిజర్వాయర్లోంచి పిల్లకాలువకి ఎట్లనో పెద్ద పెద్ద కొన్ని వేల లక్షల లీటర్లు, టన్నుల కొద్దీ, అంటే ఇప్పుడు ఇవి తూకం కాదుగా, లీటర్లు అంటాం. టన్నులు అంటే తూకం, ఇదంతా లీటర్లు. ఈ లీటర్లు ఏవైతే ట్యాంకర్లు ఉన్నాయో అవి షిప్లో వస్తాయి. ఈ షిప్లో వచ్చి మనం ఏం చేస్తారు, అక్కడ కాకినాడలో ఎవరికి వాళ్ళు ఓన్ బ్రాండ్, విష్ణు బ్రాండ్, సత్యనారాయణ బ్రాండ్, అట్లా బ్రాండ్ వేసుకొని ఆడ మిషన్ ఏం చేస్తుంది, లీటర్ కాగానే కట్ చేసి ప్యాక్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఇంపోర్టే, ఇప్పుడు మన కాడ మనం ఏదో తయారు చేసి తెచ్చేవి కావు. ఈ సన్ఫ్లవర్ మ్యాక్సిమం ఇంపోర్టే. ఎప్పుడైతే ఈ కంపెనీలు ఉన్నాయో ఇప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఉక్రెయిన్ నుంచి దిగుమతి తగ్గిపోద్ది. ఎప్పుడైతే దిగుమతి తగ్గిపోయిద్దో ఈ రేట్లు ఉన్నాయి, వాటికి ఏమవుతుంది, రేట్లు ఉంటుంది. ఇంకోటి ఏమవుతుంది, ప్రాఫిట్ మార్జిన్ తగ్గిపోద్ది. కాంపిటీషన్ ఎక్కువ వల్ల వీళ్ళు ఎక్కువ రేట్లు పెంచితే మళ్ళీ అంటే పెంచకూడదు. అట్లని కాంపిటీషన్ తోటి సర్వైవ్ కావాలి అంటే చేయాల్సిందే. అది కొంచెం ఆ కంపెనీల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇక అయితే మనం ఇంత ఆలోచిస్తాం, కానీ ప్రభుత్వం ముందే ఆలోచిస్తుంది. ఏమని? ఎప్పుడైతే యుద్ధ వాతావరణం అయిందో, ఉక్రెయిన్, రష్యా, మన ఇండియా ఉందో, ఏవి ఇంపోర్ట్ అవుతున్నాయి, ఏవి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి,
అప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్? ఆల్రెడీ వాళ్ళ బిల్ ఒకటి పాస్ అయిపోతుంది. ఏమని? డ్యూటీస్ తగ్గిస్తుంది. డ్యూటీస్ తగ్గించినప్పుడు కొంచెం ఇండైరెక్ట్గా అరే బాబు నీకు లాస్ వస్తుంది కాబట్టి వీటి వల్ల నీకు డ్యూటీస్లో కొంచెం అంటే కస్టమ్స్ డ్యూటీ, ఇంపోర్ట్ డ్యూటీ, ఎక్స్పోర్ట్ డ్యూటీస్ ఉంటాయి. ఆ పన్నుల్ని కొంచెం లిబరలైజ్ చేయడం, తగ్గించడం చేస్తే అదొకటి. ఇక మైనస్ పాయింట్ ఇంకోటి కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేస్తాం ఉదాహరణకి మన కంపెనీలు, వీళ్ళకి భయం ఉంటుంది. ఏమని? ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసినాం, మరి ఇప్పుడు యుద్ధ వాతావరణం ఉంది అక్కడ, వాడు పైసలు లేడుగా, మరి పైసలు లేకపోతే వీడేమనుకుంటాడు తెలుసా? ఏమో లాభం ముచ్చాడు దేవుడు ఎరుగు, ముందు మన పైసలే రాకపోతే, అసలు పైసలు రాకపోతే ఎక్కడ గొడవ పెడతావు? ఏమో యుద్ధం నడుస్తుంటే నీ పైసలకు వచ్చింది నానే గొడవ అని అంటాడు. అందుకని ఏం చేస్తాడు వీడు? అవకాశం ఉన్నా కానీ ఎక్స్పోర్ట్ చేయడు. ఇక ఇంపోర్ట్ చేసేవాడు ఏం చేస్తాడు? వాడు ఇస్తాడో ఈరోజు తెలియదు. అంటే ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటాం, వాటితో టైప్ పెట్టుకుంటాం, వాడు ముందేమంటాడు? నాకు పైసలు పంపి అంటాడు. మనం పైసలు పంపిస్తామని అనుకోండి. అంటే అంతకుముందు అయితే మామూలు ట్రాన్సాక్షన్ జరిగేది. ఏంటిది? ఆన్లైన్ అకౌంట్లో అదే ఫండ్స్ ఇవ్వటం, మనకి సరుకు రావటం, షిప్ రావటం, వచ్చిందని చెప్పటం, మనం పేమెంట్ జరిగింది. ఇప్పుడు యుద్ధ వాతావరణ టైంలో వాడు మనల్ని పైసలు అడిగింది అనుకోండి, మనం ఏం చేస్తాం? ఇయ్యం. ఎందుకు ఇయ్యం? పైసలు ఇస్తే వాడు ఇస్తాడో ఈడో తెలవదు. అట్లని వాడు నీకు పంపించినాక పైసలు ఇయ్యని అండు. ఎందుకు అండు? ఆడ యుద్ధం నడుస్తుంది, వాడే ఎకానమీ అంటే కొంచెం అస్తవ్యస్తం అయిపోతుంది కదా. ఎప్పుడైతే ఎకానమీ ఆర్థిక వ్యవస్థే చిన్న భిన్నం అయినప్పుడు అక్కడ వాడేం చేస్తాడు? నీకు అప్పిచ్చే స్టేజ్ ఉండదు. అందుకని ఇక్కడ కూడా కొంచెం మళ్ళీ జరుగుతుంది. అందుకని ఇదంతా సెట్ అయ్యేంత వరకు కొంచెం మనం ఆలోచించదగ్గ విషయాలు. అయితే ఇప్పుడు మీకు 2-3 షాంపూలే చెప్పినాం, కానీ ఇంకొక 2-3 రోజులు మళ్ళీ ఇంకొక వీడియోలో అసలు ఏ కంపెనీలకి ఎలా ఉంటుంది కూడా నేను మళ్ళీ నీకు చెప్తా. ఇప్పుడు ప్రజెంట్గా ఏంటంటే మనకి సన్ఫ్లవర్ ఆయిల్ ఒకటి, ప్లస్ మన ఫార్మా కంపెనీలు ఎక్స్పోర్ట్ చేస్తాయి, సన్ఫ్లవర్కు మనకి దిగుమతి చేస్తాం. అయితే నాకు ఇంకొక డౌట్ కూడా, ఎప్పటి నుంచో మార్కెట్ బాగా డౌన్ఫాల్ అయిన రోజు బంగారం వెండి ధరలు మాత్రం ఆకాశాన్ని అంటిపోతాయి కదా. ఏంటి ఈ మార్కెట్ డౌన్ అవడం, ఈ గోల్డ్ సిల్వర్ రేట్లు పెరిగిపోవడం ఎందుకంటారు ఇదంతా జరుగుతుంది? ఇది మనిషి యొక్క నైజం అనమాట. ఏంటిది అంటే అప్పటిదాకా షేర్లన్నీ అమ్ముతాడు. ఎప్పుడైతే అంటే మార్కెట్ ఇట్లా గ్యాప్ డౌన్ అయిపోయి ఏదో యుద్ధ వాతావరణం అనగానే నమ్మకం పోతుంది. అంటే ఆ కంపెనీ కానీ ఆ షేర్లు కానీ ఇది ఒక బెలూన్ రా, ఇదేదో పెరిగింది తప్ప ఇది మళ్ళీ పోయేదే, ఒక న్యూస్ వస్తే మొత్తం పోద్ది అని ఏం చేస్తాడు? ఎమ్మటే కమోడిటీస్లోకి వెళ్తాడు. ఈ కమోడిటీస్ అంటే ఏంటిది? 2 ఉంటాయి, అగ్రికల్చర్ కమోడిటీస్, నాన్ అగ్రికల్చర్ అంటే ఇవే గోల్డ్, సిల్వరు, అల్యూమినియం, కాపరు, లెడ్, జింకు, బ్రాసు, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్. ఎమ్మటే ఏమవుతాయి? ఎప్పుడైతే మీరు బాగా గమనించండి, మార్కెట్ బాగా పడిపోయి ఇటువంటి యుద్ధ వాతావరణం ఎనీ ఈవెంట్ ఏదైనా రాగానే తినే వస్తువులకి బాగా వాల్యూ వచ్చేస్తుంది. దాన్ని ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్, నిత్యావసరాలకి వాటికి. ఎప్పుడైనా సరే మీకు ఇంకా చూడండి, నిన్న ఉక్రెయిన్లో తాగటానికి నీళ్లు దొరకలేదని, తినటానికి తిండి దొరకలేదని, అయితే బయటికి పోదామంటే ఏమవుతుందో అని ట్రాన్స్పోర్ట్ లేదు, ఈ యుద్ధ వాతావరణంలో బయట తిరగటానికి లేదు. అందుకని ఎవరికి వాళ్ళు ఏం చెప్తున్నారు? బంకర్లలో ఉండండి, లేకపోతే మెట్రో స్టేషన్లలో స్టే చేయండి, బయటికి వెళ్ళొద్దు, జనవాసాల్లోనే ఉండండి. ఇవన్నీ చెప్పినప్పుడు ఏమవుతుందంటే వాడికి తిండి దొరికినా నీళ్లు దొరికినా చాలా వాల్యుబుల్ అనమాట. మీకు ఎప్పుడన్నా మామూలుగా వేరే గల్ఫ్ కంట్రీస్లలో అప్పుడప్పుడు చూస్తే మేము టమాటాలు 200 పెట్టుకుంటున్నాం, 300 పెట్టుకుంటున్నాం, మంచినీళ్ళు కూడా మాకు 100 రూపాయలు ఒక బాటిల్ 100 తీసుకుంటారు, ఇట్లా పెట్రోల్ కూడా బాగా రేట్లు పెంచేస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ అని అంటారు. అంటే ఏంది? కరెక్ట్గా ఎప్పుడైతే ఇటువంటి సిచ్యువేషన్ రాగానే కమోడిటీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ మీద బాగా ఎఫెక్ట్ అనమాట. ఎప్పుడైతే ఈ ఉక్రెయిన్ రష్యా ఏదైతుందో, క్రూడ్ ఆయిల్ అంటే న్యాచురల్ మినరల్స్ అంటాము, అంటే క్రూడ్ ఆయిల్ అనుకోండి, న్యాచురల్ గ్యాస్ అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ జనాలందరూ కూడా దాంట్లోకి వెళ్తారు. నిన్న ఒకరోజే గోల్డ్ 4000 పెరిగింది, అంటే పీకెళ్ళింది. అంటే గోల్డ్, సిల్వర్, అల్యూమినియం, బేస్ మెటల్స్ అనుకోండి, న్యాచురల్ గ్యాస్ అవన్నీ. క్రూడ్ ఆయిల్ అయితే 100, 103, 104 అంటే ఆల్ టైమ్ హైకి వెళ్ళింది, న్యూ హైకి వెళ్ళింది. అంటే ఏంటిది? రాబోయే రోజుల్లో ఇంకా షార్టేజ్ అవుతుంది. అంటే ఏంటి? ఈ యుద్ధ వాతావరణం వాటికి కావాల్సినవైతే గ్యాస్ అనుకోండి, పెట్రోల్ అనుకోండి, ఏదైతే ఉందో ఆటోమేటిక్గా దాని మీదకి వెళ్తుంది. ఇంకా ఒకటి ఏంటంటే జనరల్గా షేర్ మార్కెట్ ఎప్పుడైతే అంత అపనమ్మకం ఏర్పడిందో,
ఈ ఎఫ్ఐఐలు కానీ పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు అంటాం, హెచ్ఎన్ఐలు అంటారు, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కానీ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే షేర్ మార్కెట్లో అమ్మేసి ఆ పైసలతోటి గోల్డ్లోకి సిల్వర్లోకి వెళ్తారనమాట. అంటే ఇది సేఫెస్ట్ మనీ. అమ్మయ్యా గోల్డ్ సిల్వర్ అయితే నాకు ఎటువంటి దోఖా ఉండదు. అది వరల్డ్లో అంటే జనరల్గా ఎవరైనా బేసు ఫైనాన్షియల్ కానీ ఏదైనా బాగుంది అంటే గోల్డ్ సిల్వరే లెక్క. గోల్డ్ బాగా నిల్వలు ఎక్కువ ఉన్నాయి దేశంలో, మీ దేశంలో ఎక్కువ ఉన్నాయి, నీ దగ్గర బాగా ఎక్కువ ఉందంటే నువ్వు బాగా మంచి అన్నట్టు. నా దగ్గర షేర్లు ఇన్ని కోట్లకు ఉందంటే ఒకరోజు పెరుగుద్ది లేవా, ఒకరోజు పడుతుంది లేవా అంటారు. అందుకని గోల్డ్ సిల్వర్కి చాలా వెంబటే నిన్న డైవర్ట్ అవ్వటం జరిగింది, బాగా పెరగడం జరిగింది. మళ్ళీ మార్కెట్ కనుక స్టెబిలిటీ అయితే మళ్ళీ అవి కిందికి వస్తాయి. సో అంటే నాకు ఇప్పుడు మీ అనాలిసిస్ ద్వారా ఏమర్థమైందంటే మార్కెట్ డౌన్ఫాల్ అవుతుంది, మార్కెట్ పడిపోతుంది అన్నప్పుడు మనం ఈ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన డబ్బుని డ్రా తీసుకెళ్ళి ఈ గోల్డ్ సిల్వర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటారు, కమోడిటీస్లో, ఈ కమోడిటీ మార్కెట్లో తీసుకెళ్ళి పెడతారు. సో అదే కదా, అంతే అంతే అదే. సో అదే విధంగా మళ్ళీ స్టాక్ మార్కెట్ మంచి ఆల్ టైమ్ కైలినప్పుడు మళ్ళీ ఆ డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. అంతే. సో ఈ కరెన్సీ ప్రవాహం అనేది మారుతూ ఉంటుంది. రైట్, అది కనుక మీరు ముందు కనుక గుర్తుపట్టగలిగితే ఓకే. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. ఈరోజు అంటే మీ ద్వారా నేను ఒక మంచి టాపిక్ గురించి తెలుసుకున్నాను. ఈ స్టాక్ మార్కెట్ డౌన్ఫాల్ అవుతున్నప్పుడు మరి బంగారం వెండి ధరలు ఎందుకు పెరుగుతాయి, అదేవిధంగా మార్కెట్ మళ్ళీ ఆల్ టైమ్ హైక్ వచ్చినప్పుడు మళ్ళీ బంగారం వెండి ధరలు ఎందుకు తగ్గుతాయి అనే ఈ అంశం గురించి మీరు చాలా చక్కగా వివరించారు. అండ్ ఇవాళ మీ ద్వారా నేను తెలుసుకున్నాను, అదేవిధంగా మన ప్రేక్షకులు కూడా తెలియజేయగలిగాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.